అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మనీ వంటింటి రుచుల్లో చాలా టేస్టీగా ఉండే పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో విలేజ్ స్టైల్లో పీతల పులుసు చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కర్రీ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మసాలా కోసం నేను ఇక్కడ 2 ఇంచుల అల్లం తీసుకున్నానండి. అల్లం శుభ్రంగా వాష్ చేసి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక వెల్లుల్లిపాయ. అలాగే నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి, 4-5. చిన్న ఉల్లిపాయలు అవైలబుల్ లేని వాళ్ళు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ కింద చేసుకోవాలి. ముందుగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసుకుని లాస్ట్లో ఉల్లిపాయ వేసుకుని కొంచెం కచ్చాపిచ్చి ఆడుకుంటే సరిపోద్దండి. అలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా చీరికలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పులుసులోకి కావాల్సిన చింతపండు కూడా రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని వేడి నీటిలో నానబెట్టుకున్నాను. అలాగే 4 వంకాయలు తీసుకున్నానండి. పీతల పులుసులో వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. కనీసం ఒక్కటన్నా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 4 తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక చీరికలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా ఫ్రై అవనివ్వాలండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం లైట్గా ఫ్రై అయినాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. మసాలా పేస్ట్ అంట కొంచెం బాగా ఫ్రై అయినాక ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పీతలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 600 గ్రామ్స్ పీతలు తీసుకుని శుభ్రం చేసుకుంటే ఒక 400 గ్రామ్స్ అలా వచ్చినాయండి పీతలు. మొత్తంగా 6 పీతలండి, మీడియం సైజ్ పీతలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గడం వల్ల ఏంటంటే ఉప్పు, కారం అవన్నీ పీతలకు బాగా పడతాయి అన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ చీరికలు వేసుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే వంకాయలు పీతల కూరలో చాలా బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికితే సరిపోద్ది, మనకి పీత బాగా ఉడుకుద్ది. ఒక 10 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి. 1 గ్లాసున్నర వరకు చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలంతాను. ఇప్పుడు నేను తీసుకున్నవి గుడ్డు పీతలండి. ఇందులో గుడ్డు ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు వెంటనే వేయకూడదు. ఒక 5 మినిట్స్ పెట్టుకుని చింతపండు రసం మరగాలండి. మరిగినాక ఇప్పుడు పీతలోని గుడ్డు వేయాలండి. ఇప్పుడు గుడ్డు వేసినాక అస్సలు గరిటె పెట్టకూడదు. గరిటె పెడతాం వల్ల ఏమవుద్దంటే గుడ్డు మొత్తం కర్రీ అంతా మనకి స్ప్రెడ్ అయిపోద్దండి. అలా కాకుండా ఇలా గరిటె పెట్టకుండా ఉడికించుకోవడం వల్ల మనకు ఒకే చోట ఉడికి అది మనకి తర్వాత కర్రీ అయిపోయాక కూడా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా గరిటె పెట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోద్ది. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి పీతల పులుసు రెడీ అయిపోయింది. పీత కూడా బాగా ఉడికిపోయిందండి, చూసారు కదా. ఈ విధంగా పీతల కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పీతల కర్రీ ఎప్పుడైనా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. జలుబు చేసినప్పుడు పీతల కర్రీ తింటే జలుబు కూడా తగ్గుద్ది అంటారు. కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.